శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లి మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హిందూపురం పట్టణంలో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు, రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీల నుంచి మురుగునీరు రోడ్లపైకి రావడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు, మురుగునీరు కలవడంతో దుర్వాసన వ్యాపిస్తుందని అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ నింగంపల్లి రోడ్లో ఉంటున్నాము. మొత్తం ఇక్కడ నీళ్ళు కల్వర్ట్ అయిపోయి మొత్తం కల్వర్ట్ లేక బ్లాక్ అయిపోయినాయి నీళ్ళు. ఈ సప్తగిరి కాలేజ్ రోడ్డు ఫుల్ బ్లాక్ అయిపోయి ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎంత చెప్పినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు. ఇది యాక్చువల్గా ఇది శాంక్షన్ కూడా అయిందండి, కాలు వేయట్లేదు. అందువల్ల చెప్తున్నాము, ప్రెస్కి చెప్తున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది బయటకు రావడానికి.